గవర్నమెంట్ పెట్టినప్పుడు మేజర్ పిలుస్తున్నారు, మిగతా ప్రైవేట్ సెక్టర్ పెట్టినప్పుడు యాక్ట్లో ఉన్న దాన్ని బట్టి దాన్ని మైండ్ పిలుస్తుంటారు. బిగ్గెస్ట్ పోర్ట్ కూడా ఇప్పుడు మైండ్ ఇండియాలో ఉంటే బిగ్గెస్ట్ పోర్ట్ మైనర్ పోర్ట్. కృష్ణపట్నం పోర్ట్కి లబ్ధి చేకూర్చబడితే పోర్ట్ పెట్టకూడదు. యాక్చువల్గా ఇంతకుముందు ఇచ్చింది మన రామాయపట్నం ఏరియా కూడా దాటిపోతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి కన్సెషనల్ ఏరియా రామాయపట్నం ఏరియా కూడా దాటిపోతుంది అనమాట. మనమే మాట్లాడుకున్నాం 6 రోజుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం అంటే 40-50 ఏళ్ళ కిందటి వ్యవహారం మాట్లాడుకున్నాం. ఇది మేజర్ పోర్ట్ మైనర్ పోర్ట్ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇదంతా పాత చాలా మేజర్ ఆపరేషన్స్ ఆమ్స్టర్డామ్ ఫారిన్లో ఉంటాయి. వాళ్ళ కంట్రీ ఇన్కమే మేజర్ ఇన్కమ్ పోర్ట్ నుంచి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఎందుకు హైదరాబాద్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 80% హైదరాబాద్ సిటీ ఇన్కమ్ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది. అలా సిచ్యువేషన్స్ మారుతా వచ్చినాయి. మనం మాట్లాడే భాష 55 భాష మాట్లాడుతున్నాం. అందువల్ల అటువంటి అప్రస్తుతమైనటువంటి చర్చలు ఈ స్టేజ్లో అనవసరం. వచ్చేవారిని స్వాగతించి మన జిల్లా అభివృద్ధికి అందరూ ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ సహాయపడితే జిల్లా అంతా కూడా కోరుకుంటున్నారు అనేటువంటి ఇంప్రెషన్ అందరికీ ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా మంచి స్పిరిట్ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారనేటువంటి భావం వస్తుంది. కానీ అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు ఏంటంటే ఇందులో కొద్దిగా తగ్గించుకుంటే బెటర్. స్థానికేతరులు ఉంటున్నారు అనేది ఆరోపణ. అఫ్కోర్స్ ఎవరైనా కావచ్చు, అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది. నాకు గ్రామాంతర భాష ఎవరు కనపడలేదు ఇక్కడ. అందరూ ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కనపడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య మేలుకుంటే వాళ్ళకైనా గ్రామాంతర భాష అక్కడ కనపడుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అసలు యాక్చువల్లీ ఇది నా క్వశ్చన్ కాదు. అసలు నేను ఆన్సర్ చేయాల్సింది. క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి. ఎలా అంటే నేను దాన్ని ఎలాగలాగా అడాప్ట్ చేసి ఫోన్ చేశాను. నీళ్ళు వచ్చినాయి. నేను స్టాఫ్ టీమ్స్ కూడా వదిలిస్తాను 2006 నుంచి 2014 దాకా. ఇప్పుడు ఇంకా నాకు పూజ చేసినందుకు ఈ కామెంట్ లేకుండా ఇంకా కాదు అనుకుంటూ పూజ చేశాను కదా. పాత కూడా నాకే ధన్యవాదాలు చెప్పారు. పూజ మైండ్లో అనుమానాలు ఉండడానికి అవకాశం ఉంది. అనుమానం ఉన్నా కూడా పూజ దులుపుకోండి. ఎవరైనా అప్లికేషన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఓపెన్ మీటింగ్ పెట్టి అప్లికేషన్స్ వస్తున్నాం. కందుకూరు సంబంధించి వీళ్ళు G+3 ఓపెన్గా పబ్లిక్ మీటింగ్ పెట్టి అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా అందుకంటే దాంట్లో ఎవరిని పాల్గొనలేదు. మనందరికీ కందుకూరులో మన మున్సిపాలిటీ మైక్లో చెప్పి పిలిచారు. ఏమనుకోవాలి అర్థం కావట్లేదు. అంత ఓపెన్గా ఇప్పుడు 5 సార్లు కొంచెం ఇది 5వ సారి. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చార్టర్ తోటి 3,000 చెల్లించాను. 3,600, 3,700. ఆ తర్వాత ఇది 5వ సారి. ఇవన్నీ తెలుసుకోకుండా సడన్గా ఇప్పుడు మేల్కొట్టలేదు. మేనాలకి అందులో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ముందే మేల్కొని ఎన్ని వివరాలు తెలుసుకుంటే ఒక కన్స్ట్రక్షన్ పూర్తి అలాట్మెంట్ కూడా ఇచ్చేస్తాయి. పేపర్ గురించి ఇక్కడ పెట్టబోతున్న పరిశ్రమ మీరు రైతులకి ఇష్టమైనా ఏంటి మీ దగ్గర నుంచి స్పందన ఏంటన్నట్లుగా ఒక మీటింగ్ పెట్టారు. ఇంకా అనిపించారు. వాళ్ళందరూ ఏంటంటే ఇనామస్గా పెట్టడం మంచిది అన్నట్టుగా రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ చేయడం 167 నేషనల్ హైవే వాళ్ళు టేకప్ చేశారు. డిపిఆర్ కూడా అయిపోయింది. నేనే ఈ మధ్య SCC గారు మాట్లాడాను నేషనల్ హైవేస్ ఆఫీసర్. వాళ్ళది డిపిఆర్ కూడా లాస్ట్ వీక్ అయిపోయింది. మన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మంచి అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అయిపోయింది దాదాపు.